1988లో కాకినాడ వచ్చిన ఆయన సమాజ సేవకు పూనుకున్నారు. అప్పటికే ఆయన వయసు 35 సంవత్సరాలు. అయినా సరే ఇంకో పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయారు. సంకురాత్రి చంద్రశేఖర్ తన సతీమణి శారద పేరుతో విద్యాలయం ప్రారంభించి వేలాది మంది పేద పిల్లలకు చదువు చెప్పించారు. ఆ తర్వాత 1993లో శ్రీకిరణ్ నేత్ర విజ్ఞాన సంస్థను కూడా ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా సుమారు 13 లక్షల మందికి ఉచితంగా నేత్ర చికిత్స చేశారు. ఇలా చంద్రశేఖర్ విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఒక రకంగా ఉంటాం కానీ మేము ఎప్పుడూ బాధ్యతగానే చేసాము. కొత్త బాధ్యత ఏమి తీసుకోక్కర్లేదు. అవార్డు వచ్చిందని గర్వపడుకుంటా మటుకు ఉంటాను నేను తప్పకుండాను. ఎందుకంటే ఎప్పుడైతే గర్వం వచ్చిందో అది పతనానికి నాంది, అది నా నమ్మకం కూడాను. సో అవార్డు వచ్చిన సంతోషిస్తూ ఇంకొంచెం బాగా మనసు పెట్టి చేస్తాం. మొత్తానికి అవార్డు వచ్చినందుకు సంతోషిస్తూ